వరంగల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు హన్మకొండ జిల్లాలో వరంగల్ మహానగరంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి నాతో పాటు వేదిక మీద ఆసీనులైన పెద్దలు గౌరవనీయులు మర్రి యాదవ్ రెడ్డి ఎక్స్ కూడా చైర్మన్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు జన్ను జకర్యా గారు, ఇమ్మడి రాజు కార్పొరేటర్ గారు, సదాంత్ గారు, పూర్ణచందర్ గారు, గబ్బెట్ట శ్రీను గారు, ప్రశాంత్ గారు, మనోజ్ కుమార్ గారు, మంద శ్యామ్ గారు, సారం రావు గారు, చాతల్ల వేణుగోపాల్ గారు, మాచర్ల ప్రభాకర్ గారు, మరి జంపన్న, అదేవిధంగా కిరణ్ గారు, జయరాం గారు, ఒంటేరు చక్రి గారు, ఆటో యూనియన్ జయరాం గారు, మరి మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మరి ఈరోజు హన్మకొండ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వినయన్న రావాల్సి ఉండే, కాకపోతే అనివార్య కారణాల వల్ల వాళ్ళు సడన్గా వేరే పని మీద వారు బయటికి పోవడం జరిగింది. అయితే మిత్రులారా, మరి నిన్నగాక మొన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక 99 రోజుల ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్లకు చెప్పి మీరంతా కూడా చేయండి అని చెప్పి మరొక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమానికి తెరలేపింది. మరి రేవంత్ రెడ్డి గారు అంటేనే రామ్జీ నగర్ గ్యాంగుల్లో ఎట్లయితే దృష్టి మరల్చి బంగారం వెతకపోతారో అదేవిధంగా 6 గ్యారంటీల అమలు చేయడం చేతకాక ప్రతిసారి కూడా ప్రజలు ఈ 6 గ్యారంటీల మీద అడిగినప్పుడు, మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి 6 గ్యారంటీల మీద వీరోచిత పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరంలో మేడిగడ్డను కూలగొట్టి పీసీ గోస్ కమిషన్ వేసి అటెన్షన్ డైవర్షన్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారు 20,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని విద్యుత్తు ఉత్పాదనను పెంచితే దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు. కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ అని చెప్పి తెలంగాణను విద్యుత్ వాహనాల కేంద్రంగా తయారు చేయాలని తలస్తే వారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టారు. హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా ఈ 6 గ్యారంటీల అమలును కానీ, లేకపోతే తెలంగాణ రైతులకు నీళ్ళల్లో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుందంటే వారి మీద కూడా పంజాగుట్టలో అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ట్యాపింగ్ అని చెప్పేసి ధారావాహిక సీరియల్ నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కాదు, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ లొంగకుండా వీరోచిత పోరాటం ప్రజల కోసం చేస్తూ ఉంది. వీళ్ళకి ఎట్లయినా ఆగేటట్టు లేరు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. అదే ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అధికారులంట ప్రతిరోజు కూడా ఈ 99 రోజులు శానిటేషను, తర్వాత పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, అదేవిధంగా పరిసరాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదేవిధంగా ఇంకేమైనా ఉంటే అవన్నీ చేయాలంటున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన ఏమన్నా 2.5 సంవత్సరాల్లో నేర్చుకున్నారా? వారి మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారు? నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా మీరు ఈ 99 రోజుల ప్రజాపాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా, అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదేవిధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ, ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే జీవో మన ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద
అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే. మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది, ప్రజాపాలన కాదు. ప్రజలను దోపిడీ చేసే పాలన నడుస్తూ ఉన్నది. నేను దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు మీ ముందర పెడతాను. ఇక ప్రగతి ప్రణాళిక నిజంగా తెలంగాణలో ప్రగతి ఉన్నదా? పూర్తిగా కాంగ్రెస్ పాలనలో అడుగంటిపోయింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు పరుగులు పెట్టించి అధికార యంత్రాంగాన్ని ఎన్నో అద్భుతమైన ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునేలా గొప్పగా మరి పథకాలు పెట్టి నిరంతరం తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు కానీ, పిల్లలు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు కానీ ప్రతి చోట కూడా కేసీఆర్ గారి కార్యక్రమాల మీద చర్చ జరిగేది. అది రైతు బంధు స్కీమ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు, విద్యార్థులకు గురుకులాలు ఇవ్వడం కావచ్చు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇవ్వడం కావచ్చు, గురుకుల పాఠశాలలు పెట్టడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇంకా ఎన్నో స్కీములు. వీటన్నిటి మన ఊరు మనబడికి సంబంధించి కానీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వీటన్నిటి మీద కూడా ప్రతిరోజు కూడా చర్చ జరిగేది తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా. ఆ ప్రగతి అనేది ఈరోజు కుంటుపడ్డది. దానికి కూడా నేను ఉదాహరణలు చెప్తాను. అదేవిధంగా ప్రగతి ప్రణాళిక లేదు, అదేవిధంగా ప్రజాపాలన లేదు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే మహబూబాబాద్లో, నాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాబాద్లో మానుకోటలో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు. దేని గురించి వచ్చిండ్రు? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. వరంగల్ వేదికగా నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నేను, డాక్టర్ దాసోజీ శ్రవణ్ ఎమ్మెల్సీ గారు, మన్నె క్రిషాంగ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, అభిలాష్ గారు, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి గారు అందరం కలిసి కొత్వాల్గూడ అనే గ్రామానికి పోయినాం. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పట్ట పగలే గుట్టలనన్నింటినీ కూడా పిండి చేస్తూ అక్కడి నుండి మొత్తం కూడా కంకర తయారు చేస్తూ అక్రమంగా జీవో 111ను, హైకోర్టు ఆర్డర్లను, ఎన్జిటీలను ఉల్లంఘించి పట్టపగలే వాళ్ళు క్రషర్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు. ఈ తెలంగాణలో అందరూ క్రషర్లకు కూడా మీరు నోటీసులు ఇచ్చిండ్రు. మీరు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉందా, మైనింగ్ లైసెన్స్ ఉందా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా, లేదా మీరు గవర్నమెంట్కు పన్ను కట్టినరా, లేదా సిరరేజ్ ఛార్జ్ కట్టినరా, లేదా ఇవన్నీ అడుగుతున్న మీరు పొంగులేటి గారికి మాత్రం ఎర్ర తివాచి పరిచి మరి రాయల్ వెల్కమ్ చెప్పి దోపిడీ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎన్ని వందల కోట్ల రూపాయల విలువైన కంకరను దోచుకుంటా ఉంది రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇంకా గమ్మత్ ఏందయ్యా అంటే, మేము పోకముందేమో ఆ కంటైనర్ల మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ అని రాసిండ్రు. మేము వస్తున్నామని తెలుసుకునే లోపలనే మొత్తం కూడా వాటి మీద నీలి రంగుతో రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డు చెరిపేసిండ్రు. అయ్యా పొంగులేటి గారు, మీరు తప్పు చేయకపోతే ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డును మొత్తం కూడా బ్లూ పెయింట్తోని మాస్క్ చేసిండ్రు చెప్పండి. ఇంకా రెండో విషయం, వరంగల్ ప్రజలకు మరి ముఖ్యంగా మానుకోటలో ఇలా మంత్రి గారిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. మానుకోటలో ఉండే ప్రజలను నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే పక్కనే ఉండే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో పక్కనే ఉండే వెలుగుమట్ల గ్రామంలో దాదాపు 2000 కుటుంబాలను రోడ్డు మీద పడేసిండు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదే తుమ్మల నాగేశ్వరరావు, ఇదే మల్లుభట్టి విక్రమార్క. ముగ్గురు మంత్రులు కలిసి దాదాపు 2000 మంది పేద ప్రజల ఇండ్లన్నీ కూడా 4000 మంది పోలీసులను పెట్టి పచ్చగా బతుకుతున్న ఇళ్లల్లో, భూదాన భూముల్లో బతుకుతున్న ఈ పేద ప్రజలందరి ఇండ్లు గూలగొట్టి దాన్ని మరో గాజాగా మార్చి వాళ్ళని నాశనం చేసిండ్రు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు మానుకోటకు వచ్చి అక్కడ పేద ప్రజల ఇళ్లలో ధ్వంసం చేసి, నేలమట్టం చేసి,
వాళ్ళను పెయిడ్ బ్యాచ్ అని, పేదోళ్ళనే ల్యాండ్ మాఫియా అని. అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈరోజు మానుకోటకు వచ్చి మాకు ప్రజాపాలన గురించి చెప్తారా, మాకు ప్రగతి ప్రణాళిక గురించి చెప్తారా? మొత్తం నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు మర్చిపోలేడు శ్రీనివాసరెడ్డి గారు. ఇంకా మీరు హైదరాబాదు మహానగరంలో మీ అబ్బాయి అధినేతగా ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ 300 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేయడానికి పోతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మీ కంపెనీ మీద కేసు అయితే ఆ ఇన్స్పెక్టర్ను రాత్రికి రాత్రే మీరు ట్రాన్స్ఫర్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఆదివాసీ వీరవనితల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల కాంట్రాక్ట్ తీసుకొని అవి కూడా నాసిరకం పనులు చేసిండ్రు మీరు. అదేవిధంగా భూభారతి పెద్ద కుంభకోణం జరిగింది. జనగామలోనే బయటపడ్డది ఆ కుంభకోణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే జనగామ జిల్లాలో ఆ కుంభకోణం బయటపడ్డది. 100 కోట్ల రూపాయల కుంభకోణం మీ సేవా కేంద్రాలుగా జరిగింది. మరి ఇవన్నీ మీరు చేసి ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, మీ వల్ల ప్రగతి కుంటుపడ్డది. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ప్రతిరోజు కూడా పేద ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. అయినా ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మానుకోటకు వచ్చి మేము ప్రజాప్రభుత్వం అని ఎట్లా చెప్తా ఉన్నారు? ఒక్కసారి తెలంగాణ పిల్లలందరూ కూడా ఆలోచించాలి. ఇక రెండో విషయం, ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఆగస్టు 26వ తారీఖు నాడు చేవెళ్ళ కేంద్రంగా చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి ఎవరినో కాదు మల్లికార్జున ఖర్గేని తీసుకొని వచ్చిండ్రు. ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయన. ఈ దేశంలో మేము ఏఐసిసిని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేము ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసిన చూడండి అని చూపించుకోనికే మల్లికార్జున ఖర్గే ఏం చేసిండ్రో ఆ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా చేవెళ్ళ డిక్లరేషన్ చేసిండ్రు. నిజంగా ఈ దేశంలో పూనా ఒడంబడిక లాంటి 1932లో ఏ విధంగా అయితే ఎస్సీల మీద బహుజనుల మీద ద్రోహం జరిగిందో అలాంటి ద్రోహమే ఆగస్టు 26 నాడు 2023లో చేవెళ్ళ వేదికగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ద్రోహం చేసిండ్రు. అయ్యా మీరు ఆ రోజు ఎస్సీలకు ఏమని చెప్పిండ్రండి? మీరు 12 అంశాలతోని ఒక చేవెళ్ళ డిక్లరేషన్ పెట్టిండ్రు. ఎస్సీలకు 12 లక్షల ఆర్థిక భరోసా, ఒక్క పైసా రాలేదు ఇంతవరకు. కేసీఆర్ గారు దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తామంటే మీరు 12 లక్షల రూపాయలు ప్రామిస్ చేసిండ్రు. ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్లో సంక్షేమ భవన్లో అధికారులందరూ కూడా ఈగలు చూపుతా ఉన్నారు. వాళ్ళ చేతికి పని లేదు. ఒక్క పైసా కూడా మీరు ఇంతవరకు ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వలేదు. పరిశ్రమల విభాగం ఎస్సీ ఎస్టీ కింద టీ ప్రైడ్ కింద ఎస్సీ ఎస్టీలకు రాయితీలు ఇచ్చి వాహనాలు ఇస్తే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ కూడా ఒక పైసా పోలేదు. పోయింటే ఒక లెక్కలు ముందర పెట్టండి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎంతమంది ఎస్సీలకు ఇప్పటి వరకు కూడా మీరు రుణాలు ఇచ్చిండ్రు? ఒక్క ఎస్సీ కన్నా ఇచ్చిండ్రా చూపియండి. రాజీవ్ యువ వికాసం అని చెప్పి అప్లికేషన్లు తీసుకొని అవన్నీ చెత్తబుట్టలో పడేసిండ్రు. ఇది మీరు చేవెళ్ళ సాక్షిగా ఎస్సీలకు చేసిన ద్రోహం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎంతమంది ఎస్సీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు? ఒక్కసారి మీరు ఆ వివరాలన్నీ తీసుకొని రావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్ పనుల్లో 18%, 12% కేటాయిస్తున్నారు. ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%. నేను వరంగల్ వేదికగా చెప్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్నది. నేను వరంగల్ వేదికగా చెప్తున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది మంది ఎస్సీలు కాంట్రాక్టర్లు అయినరు. నేను సజీవ సాక్ష్యాలు ఎన్నో చూపిస్తాను. మీరు ఈ గురుకుల పాఠశాలకు తీసుకుపోండి, ప్రభుత్వ పాఠశాలకు తీసుకుపోండి. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా వేలాది మంది కాంట్రాక్టర్లు అయినరు. మీరు ఒక్కరిని కూడా చేయకపోగా పైనుంచి ఎస్సీల నోట్ల మన్ను కొట్టిండ్రు, ఎస్టీల నోట్ల మన్ను కొట్టిండ్రు, బీసీల నోట్ల అన్నుగొట్టిండ్రు. ఇది వాస్తవం. మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి
ఆ జీవోలో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని గురుకుల పాఠశాలలు, వీటన్నిట్లలో కూడా టెండర్లన్నీ కూడా బడా బాబులకే చెందాలని చెప్పి జీవో తీసుకొచ్చిండ్రు. మరి మీరు చేవెళ్ళనేమో 18% ఎస్సీల కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. మీరు ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూపించండి రేవంత్ రెడ్డి గారు, ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్లు వాళ్ళ హక్కు ప్రకారం ఇచ్చినట్టుగా. మీరే అన్నారుగా చేవెళ్ళ డిక్లరేషన్లో. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? రేపు ఈరోజే అనుకుంటా, 6వ తారీఖు కదా, ఈరోజే మీరు శిల్పకళా వేదికలో ఎస్సీ ఎంప్లాయీస్ అందరు కలిసి మీకు సన్మానం చేస్తున్నారు. ఈరోజు ఎస్సీ ఎంప్లాయీలు అందరు కలిసి మీకు సన్మానం చేస్తున్నారు. మీరు ఆ ఎంప్లాయీల సాక్షిగా ఈరోజు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ప్రోగ్రాంకు పోతున్నారు కదా, ఈరోజు చెప్పాలి ఏమని, నేను ఎస్సీలకు ఇంతమందికి కాంట్రాక్ట్లు ఇచ్చిన, ఎస్టీలకు ఇంతమందికి ఇచ్చిన ప్రభుత్వ రంగంలో అని చెప్పి ఇవ్వండి. కొడంగల్ నారాయణపేట టెండర్లేమో మీరు ఎవరికి ఇచ్చిండ్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు. మీరు మీ సమ్మక్క సారక్క దేవతల టెంపుల్ ఏవైతే టెండర్స్ ఉన్నాయో ఆ టెండర్లేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు. మీ ఫ్యూచర్ సిటీ రోడ్డు 4,000 కోట్లతో వేసిన వేస్తున్న రోడ్డు ఏదైతుందో మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేష్కి ఇచ్చిండ్రు. ఎక్కడుందండి మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టు? ఇవాళ సాయంత్రం మీరు 6 గంటలకు చెప్పాలి శిల్పకళా వేదికలో రేవంత్ రెడ్డి గారు. ఎస్సీలకు 18% ఇస్తున్నారు, ఎస్టీలకు 12% ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు, వాళ్ళందరినీ ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో చూపించండి. అదేవిధంగా ఎస్టీ గ్రామ పంచాయతీలకు ఏడాది 25 లక్షల ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. 25 పైసలు కూడా మీరు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపుగా 1,500 కోట్ల నిధులు రుణాలుగా ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఎస్సీలకు ఉన్న అసైన్డ్ భూములు మీ బ్రదర్స్ అందరూ కలిసి వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళందరితో అగ్రిమెంట్ చేసుకొని ఆ భూములు మరి కబ్జా చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. వాటి మీద అడిగే నాదుడు లేడు. మేము నిన్న పోయినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, మానుకోటలో మీరు చేస్తున్న ఈ క్రషర్ల దందా అంతా కూడా ఎస్సీల అసైన్డ్ భూములను వాళ్ళ నుంచి వాళ్ళకు ఒక్క పైసా కూడా మీరు ఇస్తలేరు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇవాళ మీరు మానుకోటకు వచ్చి మేము ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఇంకా అదేవిధంగా చేవెళ్ళ డిక్లరేషన్లో మీరేం చెప్పినారు? ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే ₹1,00,000, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఒక్క విద్యార్థి కూడా ఒక్క పైస ఇవ్వలే. ఇచ్చుంటే డేటా ముందర పెట్టండి. 125 మంది పేద విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పటి వరకు చచ్చిపోయినారు. 125 మంది. వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులే. పక్కనే ఉండే వంగరలో చనిపోయింది ఒక అమ్మాయి శ్రీవాణి అని, ఇంకొక శ్రీలేఖ, ఇంకొక అమ్మాయి పర్కాలలో ఏకు శ్రీవాణి అనే అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. మీ నిర్వాకానికి 125 మంది బిడ్డలు బలైపోయినారు. అదేవిధంగా మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు? విదేశీ విద్యార్థులకు, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం ఎక్కువ చేస్తామన్నారు, అది లేదు. గురుకుల పాఠశాలలు మండలానికి ఒకటి కడతా అన్నారు. ఉన్న గురుకుల పాఠశాలను బంద్ చేయమని ఆకునూరి మురళి గారు ఏ విద్యా కమిషన్ ఉన్నారో ఆయన ద్వారా మీరు చెప్పిస్తున్నారు. గురుకుల పాఠశాలలు వద్దు, రాబోయే రోజుల్లో గురుకుల డిగ్రీ కళాశాలలు బంద్ చేయాలని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వరంగల్ మహానగరానికి వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, భూపాలపల్లి, అదేవిధంగా మహబూబాద్ 4 డిగ్రీ కళాశాలలు ఇచ్చి, మరి ముఖ్యంగా మహబూబాద్ డిగ్రీ కళాశాలను ఫార్మసీ డిగ్రీ కళాశాలగా కేసీఆర్ గారు మారుస్తే, లా కళాశాలలు తీసుకొస్తే, సైనిక పాఠశాలలు, సైనిక కళాశాలలు తీసుకొస్తే, అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీస్ తీసుకొస్తే మీరు అవన్నీ బంద్ చేయమని ఇదే ఆకునూరి మురళి గారు చెప్తా ఉన్నారు. ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తామంటున్నారు. టీచర్లకు జీతాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు పిఆర్సీ అవసరం లేదంటున్నారు. అంటే ఇదంతా ఏంది మీరు చేయాలనుకుంటున్నది? మీరు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాల విద్యార్థులు వాళ్ళందరూ కూడా
ఏం కావాలి, మళ్ళీ బర్రెలు కాసేటోళ్ళు గొర్రెలు కాసేటోళ్ళుగా కావాలనే మీరందరూ కూడా కుట్ర చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓరుగల్లు మహానగరంలో మరి వినయన్న గారు చెప్తే నేను మరి భద్రకాళి అమ్మవారి దేవాలయం పక్క పుట్టుండే కాలనీస్కు పోయినా, ఘోరంగా ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు మరి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మనకి ఇవ్వడం లేదు, మనకు చదువు కూడా రానివ్వడం లేదు. సరే మన కాళ్ళ మీద మనం నిడుద్దామని చెప్పేసి వాళ్ళను వీళ్ళను అడుక్కొని పుస్తలు తాకట్టు పెట్టి వీళ్ళు చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకుంటే రాత్రికి రాత్రి వచ్చి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, మున్సిపల్ అధికారులందరూ వచ్చి ఆ బిల్డింగ్లను గొలగొట్టిండ్రు, ఆ హోటల్ను గొలగొట్టిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మరి మీ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాల్స్ కట్టుకున్నారు, మీరు కాంగ్రెస్ నాయకుడు ఈ మల్లు రవికి అయితే హైదరాబాద్ మహానగరంలో 8,13,00,000 విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పగించేసిండ్రు. మరి ఈ పేదోళ్ళు ఏం చేసిండ్రండి? చెరబండ రాజునగర్ అమ్మవారి దేవాలయం పక్కనే ఉంటుంది, భద్రకాళి అమ్మవారి దేవాలయం పక్కనే. చెరబండ రాజునగర్ను కూడా ఇప్పుడు మొత్తం కూడా కూలగొడతామంటున్నారు. అమ్మవారి దేవాలయం పక్కన ఉండే ఎస్సీల కాలనీలన్నీ కూడా కూలగొడతామని అంటున్నారు. ఎందుకయ్యా మీరు చేవేల డిక్లరేషన్లు ఏమో ఎస్సీలను గుండెలో పెట్టుకుంటామన్నారు, మరి అలా ఏందో మొత్తం ఎస్సీలు ఉండే కాలనీలు కూలగొడుతున్నారు. మీ హైడ్రా మరి తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టాలిగా దుర్గం చెరువులో. రేవంత్ రెడ్డి గారి సోదరుడైన తిరుపతి రెడ్డి గారు మీరు ఆయన ఇల్లు మన హైడ్రా అధికారులు మీరు తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టాలి కదా. ఈ పేదోళ్ళ ఇల్లే కూలగొడుతున్నారు ఏంది? ఎస్సీ ఎస్టీలు, దివ్యాంగులు, మైనారిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తిండి దొరకక పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన పేదలు వాళ్ళ ఇల్లు కూలగొడతా ఉన్నారు. వెలుగుమట్లలో ఖమ్మంలో పేద వర్గాల ఇల్లు కూలగొట్టా ఉండ్రు. అందుకొరకు మళ్ళొక్కసారి మేము చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇంకా రెండవది చివరి విషయం, మరి ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మరి కాజీపేటలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. మరి దాంట్లో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక్కటే సమస్య, నిజంగా ఏ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలన్నా ఆ ప్రాంత ప్రజలకు లాభం వచ్చే విధంగా పెట్టాలి. ఇక్కడ పరిశ్రమలు పెట్టి స్థానిక యువకులకు ఉద్యోగాలు రాకుండా పోతే ఆ పరిశ్రమలు ఈ ప్రాంతానికి భారం అయితే తప్ప ఈ ప్రాంతానికి న్యాయం చేసేటోళ్ళు కాదు, న్యాయం చేసే విధంగా తయారు కావు. గతంలో మరి మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా లాతూర్ మహారాష్ట్రలో కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా స్థానికులకు 70% ఉద్యోగాలు వచ్చే విధంగా అక్కడి విధానాలు రూపకల్పన చేయబడ్డవి. కానీ ఇక్కడ మరి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది. మొన్న మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కూడా చెప్పారు ఈ విషయం. మళ్ళీ మేము చెప్తున్నాం, ఈ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది గతంలో పివి నరసింహారావు గారు ఉన్నప్పటి నుంచి దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీనికి 160 ఎకరాల భూమి కూడా ఇస్తామని చెప్పారు ఎన్నోసార్లు. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద వీరోచిత పోరాటాలు చేసింది. అందరి పోరాటాల ఫలితంగా ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రకరకాల పరిశ్రమలు వచ్చినా కూడా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా బిడ్డలకు దీనివల్ల లాభం లేకుండా పోతా ఉన్నది. తప్పనిసరిగా 70% ఉద్యోగాలు ఈ స్థానికులకే రిజర్వ్ చేయాలి. మరి బీహార్లో చేస్తున్న పరిశ్రమల్లో అంతా కూడా మరి తెలంగాణ వాళ్ళకి ఇస్తలేరు కదా, బీహార్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో చేస్తున్న పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అక్కడ యూపీ వాసులకే ఇస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చే వరకు మరి తెలంగాణ బిడ్డలకే ఇవ్వాలి, మొట్టమొదటి ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొక్కసారి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక డ్రామా ఏదైతే, హై వోల్టేజ్ డ్రామా ఏదైతే 99 రోజుల పాటు పాలన పడకేసే డ్రామా, దోపిడీ నిరంతరాయంగా చేసుకునే డ్రామా ఏదైతుందో, అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా రోజు మినిస్టర్ల చుట్టూ తిరిగే డ్రామా ఏదైతుందో, ప్రజలను మోసం చేసే డ్రామా ఏదైతుందో, ఈ డ్రామా వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరవని చెప్తూ చివరిగా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఒక్క విషయం డిమాండ్ చేయాలి. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మానుకోటలో ఉన్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు 3000 కుటుంబాలను రోడ్డు మీద పడేశారు. వాళ్ళు నివసిస్తున్న ఇళ్లను నేలమట్టం చేసిండ్రు.
ఇవాళ తెలంగాణ సంపదను పట్టపగలే మీరు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడబలుకొని దోచుకుంటా ఉన్నారు. మీకు ఈ ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదు. మీరు అర్జెంటుగా రాజీనామా చేయాలి, లేకపోతే మరి అలా మేము డిమాండ్ చేస్తున్నాం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని చెప్తూ, ఓరుగల్లు నగరంలో సదాంత్ అనే దళిత బంధు లబ్ధిదారుడి దుకాణాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసింది. అది నేను చాలా క్లియర్గా ఇంతకుముందే చెప్పడం జరిగింది. మరి అందుకొరకు ఈ తెలంగాణకు నిజంగా శ్రీరామ రక్ష అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మరియు కేసీఆర్ గారే. మరి కేసీఆర్ గారు పోరాడి తీసుకొచ్చిన తెలంగాణ ఇలా రాబందులా పాలైందన్న బాధతో ఇలా తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా ఏడుస్తూ ఉన్నది. అందుకొరకు త్వరలో ఎంత తొందరగా వీలైతే అంత తొందర మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా 1000 దేవుళ్లకు మరి మొక్కుకుంటున్నారు. మరి ఇదే విషయం తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంపదను దోచుకునే శక్తుల మీద తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చి మరి ఢిల్లీలో ఉండే బడాబాబులకు ఆస్తులు పంచిపెట్టి ఈ దొంగల మీద వీరోచిత పోరాటం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ట్యాపింగ్ కేసు పెట్టినా, ఫార్ములా కేసు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మాట తప్పము, మడమ తిప్పమని చెప్తూ మరొకసారి ఇంత ఓపికగా మరి మా ఈ విషయాలను మేము చెప్పిన ఈ విషయాలను తెలంగాణ ప్రజలకు మరి ప్రసారం చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్.